హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సిఎస్ఐఆర్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీకి సంబంధించి మనకి రావడం అయితే జరిగిందనమాట. దీంట్లో మనకి జస్ట్ 10+2 అర్హత ఉంటే సరిపోతుంది. అండ్ దీంట్లో మనకి పర్మనెంట్గా క్లర్క్ పోస్టులకు సంబంధించిన జాబ్స్ గురించి రావడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ మనకి 35,000 వరకు కూడా మనకి ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో చూద్దాం. కంప్లీట్గా లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ 1 మార్చ్ 2025 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందనమాట. మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి మనకి 28 మార్చ్ 2025 అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో మనకి సబ్మిట్ చేయాలనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ హార్డ్ కాపీ కూడా మనకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మనం సబ్మిట్ చేయాలి. సో దానికి సంబంధించి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చినప్పటికి April 11, 2025 అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో కాబట్టి మనకి ఇంకా టైం ఉంది కాబట్టి చూసిన వాళ్ళైతే మాత్రం ఫాస్ట్గా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేసేయండి. సో ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేసి కమెంట్ చేస్తే కనుక నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అనేసి అంటే కనుక ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. వేకెన్సీ డీటెయిల్స్ ఇది మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి జనరల్, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి, అలాగే స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించి మనకి 3 రకాలైన పోస్టులకు సంబంధించి భర్తీలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. దీనికి సంబంధించి ఇక్కడ నెంబర్ ఆఫ్ ద వేకెన్సీస్ కూడా చూసినట్టయితే కనుక పోస్ట్ రిజర్వేషన్ వేకెన్సీస్ ఇవన్నీ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి జనరల్లో 3 వేకెన్సీస్, అలాగే ఎస్సీలో 1, ఈడబ్ల్యూఎస్లో 1, అలాగే ఓబీసీలో 2 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది జనరల్ వాళ్ళకి. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి జనరల్లో 2 వేకెన్సీస్ అలాట్ చేశారు. స్టోర్ అండ్ పర్చేస్ వాళ్ళకి చూసినట్టయితే జనరల్లో 1 వేకెన్సీ అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే జనరల్ అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా పెట్టుకునేడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అలాగే ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి మనం క్వాలిఫికేషన్ గురించి చూసినట్టయితే కనుక 10+2 ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకునేడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ దీనికి సంబంధించి మనకి ఇంకొకటి కావాలి ఏంటంటే మనకి టైపింగ్ స్పీడ్ అనేది చూస్తారనమాట. అంటే 35 words per minute లేదా 30 words per minute హిందీ అయితే. సో ఇలాగ టైపింగ్ స్పీడ్ కూడా కావాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎవరికైతే ఇంటర్ అర్హత ఉండి అంటే 10+2 అర్హత ఉండి లేదు అనేసి 10+2 అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మనకి టైపింగ్కి సంబంధించి ఏమీ కూడా సర్టిఫికేట్ లాంటివి ఏమి అడగట్లేదు, జస్ట్ టైపింగ్ స్పీడ్ చూస్తారు అనేసి ఇక్కడ మనకి ఇచ్చారు కాబట్టి సో ప్రాబ్లం ఏమి ఉండదు. ఖచ్చితంగా ఎవరికైతే జస్ట్ ఇంటర్ అర్హత ఉందో అంటే 10+2 అర్హత ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇక్కడ మనకి పే స్కేల్ గురించి చూసినట్టయితే కనుక శాలరీ డీటెయిల్స్ చూసినట్టయితే మనకి పే స్కేల్ లెవెల్ 2 ప్రకారంగా మనకి శాలరీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ అనమాట. అండ్ ఇది మనకి స్టార్టింగ్ వచ్చేసి 19,900 రూపీస్ నుంచి 63,200 వరకు కూడా మనకి ఇస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి హౌస్ రెంట్ ఎలవెన్సెస్, ట్రావెల్ ఎలవెన్సెస్, ఫుడ్ ఎలవెన్సెస్, సో ఇలాగ ఇవన్నీ కూడా ఇస్తారనమాట. సో వాటి గురించి కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి బెనిఫిట్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేసి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక డియర్నెస్ ఎలవెన్సెస్, అలాగే హౌస్ రెంట్ ఎలవెన్సెస్, అలాగే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఎలవెన్సెస్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మనకి స్టార్టింగ్ శాలరీ చాలా ఎక్కువ రావడం అయితే జరుగుతుంది అనమాట. మనకి 35,000కి ప్లస్ మనకి స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా కలుపుకొని. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు 18 years నుంచి 28 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ గురించి చూసినట్టయితే కనుక SC/ST వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years మనకి ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి ఎవరికైతే ఏజ్ అలాగే ఎలిజిబిలిటీ 2 ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫాస్ట్గా పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి.
అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అనేసి ఇక్కడ మనకి చెప్పడం అయితే జరిగిందనమాట. అండ్ ఈ టెస్ట్ వచ్చేసి మనకు OMR బేస్డ్ ఉంటుందన్నమాట. ఈ OMR బేస్డ్ టెస్ట్ అలాగే మల్టిపుల్ చాయిస్ టెస్ట్ ఉంటుందన్నమాట. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మనకి పేపర్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. అండ్ దీంతోపాటు మనకి ఇది 12th స్టాండర్డ్కి సంబంధించి ఈ పేపర్ ఉంటుందన్నమాట. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అలాగే టైం వచ్చేసి మనకి 2 hours 30 minutes అలాట్ చేస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. మనకి ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే పేపర్ 2కి తీసుకోవడం అయితే జరుగుతుంది అనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దీంట్లో మనకి పేపర్ 1 వచ్చేసి 90 minutes అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అవి కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 200 మార్క్స్కి అనమాట. ఇది ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కింద. అలాగే ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదనమాట. అండ్ దీనికి సంబంధించి పేపర్ 2 దీంట్లో క్వాలిఫై అయితే పేపర్ 2 గురించి చూసినట్టయితే కనుక పేపర్ 2లో మనకి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 50-50 క్వశ్చన్స్ ఉండడం అయితే జరుగుతుంది. అలాగే మనకి 150 మార్క్స్ ఉండడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ కింద లెక్క వస్తుంది. అండ్ మనకి ఒక్కొక్క మార్క్కి ఒక్కొక్క నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి. సో ఇదైతే మీకు 1 hour అనేది టైం అయితే ఉంటుందన్నమాట. మీకు ఇది రాయడానికి 1 hour అనేది టైం అనేది ఇస్తారనమాట. అండ్ దీని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అలాగే టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. సో స్కిల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళని మీకు ఇక్కడ పోస్టుల కోసం తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మనకి హౌ టు అప్లై అనేసి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో దాని నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట, ఫోన్లోనే. అండ్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. జనరల్ వాళ్ళు మిగిలిన వాళ్ళు మాత్రం 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు మాత్రమే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫ్రీ అనేసి ఇక్కడ మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు జనరల్ వాళ్ళు అయినా సరే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మీరు అందరికీ కూడా ఫ్రీ అనమాట. అండ్ SC ST వాళ్ళు, PWD వాళ్ళు కూడా ఎలాంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు మాత్రం 500 రూపీస్ పే చేయాలని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ మనకి హౌ టు అప్లై అనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. అండ్ ఇక్కడ మనకి ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తుంది అనమాట. దాంట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని నుంచి మీరు ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది అయిన తర్వాత ఇక్కడ మనకి ఏమేమి సబ్మిట్ చేయాలని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీ ఫోటో ఎంత సైజులో పెట్టాలి, ఏ ఫార్మేట్లో పెట్టాలని కూడా ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఇక్కడ ఏమేమైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు అవన్నీ కూడా పెట్టేసి అప్లై చేసేయచ్చు అనమాట. అండ్ మీకు ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కింద అప్లికేషన్ ప్రాసెస్ అనేసి కమెంట్ చేస్తే నేను వచ్చిన దాన్ని బట్టి నా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దీని తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే హార్డ్ కాపీ అనేది మీరు సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. పోస్ట్ ద్వారా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అది ఇక్కడ మీకు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఇక్కడ చూడండి అడ్రస్ ఇచ్చారు. సో ఆ అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా మీరు హార్డ్ కాపీ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏమేమి సెండ్ చేయాలని కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ మీకు మొత్తం అన్నీ కూడా లిస్ట్ ఇచ్చారు. హార్డ్ కాపీ ద్వారా ఏం సెండ్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ అనేది అన్నది ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు. మనకి ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఆన్లైన్లో అప్లై చేస్తామో దాని ప్రింట్అవుట్, అలాగే మొత్తం కాపీ ఏదైతే రిసిప్ట్ ఉంటుందో చలాన్ మీరు ఫీజు పే చేసిన చలాన్ రిసిప్ట్ ఉంటుంది కదా దాని కాపీ, అలాగే మీ ఫోటోగ్రాఫ్స్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఇలాగ మెడికల్ సర్టిఫికెట్, అలాగే మీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్, ఇలాగా దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. వీటన్నిటిని కూడా ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లేకపోతే మీరు చూసుకుని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్, ఎలా అప్లై చేసుకుంటే సరిపోతుందనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇవి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయిన CSIRకి ఇన్స్టిట్యూట్ సంబంధించిన పోస్టులు అనమాట. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పోస్టులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడిగితే నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీకు నేను చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ప్రతి ఒక్కటి కూడా ఆన్ టైంలో ఇస్తున్నాను. కాబట్టి మీ దగ్గర నుంచి జస్ట్ నేను ఒక చిన్న లైక్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా సపోర్టివ్గా ఉంటుంది అండ్ అది ఎక్కువ మందికి కూడా రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అందరూ కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.